మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో సంఘ ప్రతిష్ట హిందుస్థాన్ కోకా కోలా బ్రేవరేజ్ ఆనందాన కోకా కోలా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది టీం ద్వారా సుమారు 600 కిలోల ప్లాస్టిక్ బాటిళ్లను కలెక్ట్ చేసినట్లు సంస్థ రంగనాథ్ నడార్ కమల్ గాగ్లు తెలిపారు. కలెక్ట్ చేసిన బాటిళ్లు రీసైక్లింగ్ కోసం వరంగల్ కు తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్ నవీన్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఉన్నాం. ఈ జాతరకు ఈసారి ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించడానికి మరి ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నది. దానిలో భాగంగా ముంబై నుండి సంఘం ప్రతిష్ట కోకా కోలా హిందుస్థాన్ బెవరేజ్ ఆనందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛంద సంస్థ మరి ప్లాస్టిక్ బాటిల్ను జాతరలో కలెక్ట్ చేస్తూ మళ్ళీ ఈ బాటిల్ రీసైక్లింగ్ కోసం మరి వరంగల్కు తరలించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మనం చూస్తున్నాం. మరి ఇప్పటి వరకు అంటే జాతర కంటే ముందే మరి సుమారు ఒక 600 కిలోల మరి బాటిల్స్ మనం ఇక్కడ విజువల్ చూస్తున్నాము కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంస్థ యొక్క ఉద్దేశం మరి వారి కార్యక్రమాన్ని యొక్క ఏ విధంగా నిర్వహిస్తారనేది మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వారి మాట కోకా కోలా బెవరేజ్ తరఫున మరి వాళ్ళు ఒక టీమ్గా ఇక్కడ ఒక సుమారు జాతరలో ఒక టీమ్గా ఏర్పడి మరి జాతరలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ బాటిల్ కనబడకుండా మరి వారు కలెక్ట్ చేసుకుంటూ మరి ఆల్రెడీ రీసైక్లింగ్ కోసం వరంగల్కు తరలిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి వాయు కాలుష్యం, భూ కాలుష్యం, మరి ప్లాస్టిక్ అనేది మరి భూమిలో ఉంటే కొన్ని సంవత్సరాల వరకు అది ఉంటుందనేది మనకు తెలిసిన సత్యమే. మరి అట్లా కాకుండా మరి మేడారంలో మరి చాలా ఒక పర్యావరణాన్ని కాపాడే విధంగా మరి ప్లాస్టిక్ ఎరువుతారని మేము తీసుకున్నామని చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రవణ్తో మెట్రో ఉదయం డిప్యూటీ చీఫ్ సత్యనారాయణ.